హలో అండి, నమస్తే. వెల్కమ్ టు నాని సర్చ్. మీకు మంచి ఫేమస్ దోశ పాయింట్ పట్టుకొచ్చానండి. అది ఇదే. ఎంత క్రౌడీ ఉంటుందండి అంత క్రౌడీ ఉంటుంది. చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. చూడండి, దీని అడ్రస్ వచ్చి గుంటూరు లాలాపేట ఫ్రూట్ మార్కెట్ అంటే అందరికీ తెలుసు. బట్ ఈ సందులో ఉంటుందండి ఇది. దీని అడ్రస్ ఎగ్జాక్ట్గా లాలాపేట పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ బిల్లల కొట్టు సందు అంటే ఎవరైనా చెప్తారు. అంటే ఫ్రూట్ మార్కెట్ పక్కనే ఉంటుంది. ఇదే అండి దోశ పాయింట్. చాలా స్మూత్గా, చాలా పఫీగా, చాలా బాగుంటుంది దోశ. ఎవరైనా వచ్చినా ట్రై చేయండి. ఇక్కడ మూడు ఐటమ్స్ దొరుకుతాయి: ఇడ్లీ, దోశ. దోశలో కూడా 2 టైప్స్ ఉంటాయి: కారం దోశ, ఎగ్ దోశ, ఉప్మా దోశ. ఇంతే అండి, సింపుల్గా 2 ఐటమ్స్తోనే మస్తు క్రౌడీగా చాలామంది పీపుల్స్కి, చాలామందికి ఆకలిని తెచ్చే మంచి హోటల్ అండి ఇది. ఎంతమంది తింటారంటే అంతమంది తింటారు ఈ చుట్టుపక్కల వాళ్ళు. కాకపోతే బయట జనాలకి తక్కువ తెలుసు. ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ మంచి ఫేమస్ దోశ పాయింట్ ఇది. దీని హోటల్ పేరు సత్యం హోటల్. ఇది గత 50 సంవత్సరాల నుంచి ఉంటుందండి. ఇక్కడ ఎస్పెషల్గా టమాటా చట్నీ కోసం వస్తారు. టమాటా చట్నీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ, ఈ కారపొడి భలే ఫేమస్ అండి ఇక్కడ దోశ చూడండి ఎంత స్మూత్ ఉంటుందంటే అంత స్మూత్ ఉంటుంది. ఇలా ఒక ½ అన్ అవర్ తర్వాత మడిచినా కూడా అదే స్మూత్నెస్ ఉంటుందండి. అంత బాగుంటుంది ఇక్కడ దోశ. ఎవరు ఎప్పుడు వచ్చినా కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి ఎంతమంది తింటారో అంతమంది తింటూ ఉంటారు. మీకు నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఎగ్ దోశ. ఈ ఎగ్ దోశ ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్ అండి. ఎగ్ దోశ కోసం ఎక్కడెక్కడో జనాలు వస్తూ ఉంటారు. మీకు కస్టమర్ రివ్యూతో సహా ఈ వీడియో తీస్తున్నాను. మీరు లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. చాలా వాళ్ళ అనుభవాలు చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు, చక్కగా వినొచ్చు. మీకు కావాల్సి వస్తే ఈ అడ్రస్ వచ్చి లాలాపేట పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుందండి. అయితే ఫ్రూట్ మార్కెట్ అన్నా ఎవరైనా చెప్తారు, అందరూ వచ్చి తినొచ్చు, చాలా బాగుంటుంది. ఎగ్ దోశ కూడా ఎంత పఫీగా, ఎంత స్మూత్ ఉంటుందో అంత స్మూత్ ఉంటుందండి. దీనికి వెయిటింగ్ చేయడానికి మినిమం 10 మినిట్స్ పట్టిద్దండి, ముందే చెప్తున్నాను. క్రౌడ్ మాత్రం బాగుంటుంది. మార్నింగ్ 7:30 నుంచి 11 వరకు ఉంటుందండి ఈ హోటల్ వచ్చి. చాలామంది బాగుంటుందండి. చాలా మంది, ఎంతో మంది 50 సంవత్సరాల నుంచి తిని అక్కడ ఎవరు అడిగినా మినిమం 30 years 20 నుంచి తింటానని అని చెప్తా ఉంటారు. చాలా మంచిగా ఉంటుందండి. మీరు వచ్చిన ట్రై చేయండి. చూడండి దోశ ఎలా ఉంది, ఎంత న్యాచురల్గా ఉందండి. మన ఇంట్లో వేసుకున్నట్టే ఉంది. మన చిన్నతనంలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో దోశలు కట్టెల పొయ్యి మీద చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా. ఈ ఎగ్ దోశ చూడండి, నేను తిని చెప్తున్నానండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి ఎంత స్మూత్గా, ఎంత బాగుందో అసలు. అది దోశ తింటూ ఉంటుంటే ఆ టేస్టే వేరండి. ఈ చట్నీ అండి చాలా బాగుంటుంది. అసలు ఈ చట్నీ ఎక్కడా దొరకదు. ఈ రివ్యూ చూడండి, మీకే తెలిసిద్ది. అన్నా, హాయ్ అన్న, నమస్తే. ఏం పేరు? సుబ్బయ్య. ఈ హోటల్ ఎప్పటి నుంచి తింటున్నారన్నా? నేను 2 years పని చేస్తాను. 2 years నుంచి. ఎలా ఉంటుంది అన్న టేస్ట్? బాగుంటుందా? ఇక్కడ ఎక్కువ ఏం తింటారన్నా? ప్లెయిన్ దోశ, ఎగ్ దోశ. ఎగ్ దోశ చాలా బాగుంటుంది అన్న, చాలా బాగుంటుంది. అవునా, థ్యాంక్ యూ. సుబ్బయ్య గారు కూడా రెగ్యులర్గా తింటూనే ఉంటారు. ఆయన రివ్యూ కూడా చక్కగా ఇచ్చారు, మంచిగా. ఈ హోటల్ చాలా మంది రిపీటెడ్ కస్టమర్సే ఉంటారండి. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఉప్మా దోశ. ఉప్మా దోశ చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. దోశ స్టైల్ అంతే సేమ్ అండి. దోశ, ఆయిల్, కారం జల్లుతారు రెగ్యులర్గా. బట్ ఇందులో మన ఎడిషనల్గా ఎగ్ అయితే ఎగ్, ఉప్మా అయితే ఉప్మా. మనం నెక్స్ట్ వచ్చే దోశ వచ్చి ఉప్మా దోశ. చూడండి ఎలా చేస్తున్నారు. ఉప్మా కూడా న్యాచురల్గా మన ఇంట్లో ఎలా చేసుకున్నాం అలాగే ఉందండి, అంతా బాగుంది. మంచి రోస్ట్లో ఉప్మా దోశ. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఫేమస్ అండి ఉప్మా దోశ కూడా. ఎగ్ దోశ తర్వాత ఉప్మా దోశ ఫేమస్ ఈ హోటల్లో. ఓన్లీ దోశ పాయింట్ మీద చాలామంది కస్టమరు ఇక్కడికి వస్తూ ఉంటారండి, రిపీటెడ్ కస్టమర్స్ వస్తూనే ఉంటారు. ఈ దోశల కోసం ఎక్కడెక్కడో జనాలు వస్తూ ఉంటారు. ఈ ఫ్లోటింగ్ కూడా చాలా మంది ఉంటా ఉంటారు. వెయిటింగ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, ఒక 10 minutes అయినా. కాకపోతే అమ్మ చక్కగా వేస్తూ ఉంటారు. అసలు ఈ హోటల్ గురించి, చరిత్ర గురించి ఈ ఓనర్ గారి మాటలను విందాం, చూద్దాం ప్రధాని. నమస్తే అన్న. సత్యం హోటల్ పేరు ఎవరిదన్నా? మా నాన్నగారిదండి. ఎన్నాళ్ళైందన్న స్టార్ట్ చేసి? పెట్టి 50 సంవత్సరాలు అయితే. ఇది మొదలు పెట్టింది ఎవరు? మా అమ్మగారు. అమ్మగారు అంటే అమ్మ. బాబు కూడా ఏం ఫేమస్ అన్న మన దగ్గర గుట్టట్టు బాగుంటుంది, ఉప్మా బాగుంటుంది. రెండు ఫేమస్. ఇక్కడ నుంచి బాగుంటాయి. అవునవును. మన దగ్గర బయట జనం ఎక్కువ. మాకు ఇక్కడ మేము ఇక్కడ ఉండేది లాలాపేట పెద్దవారి వీధి, బజార్.
లాలాపేట బెస్తవారి వీధి చాకిరెడ్డి పిల్లలు అమ్మే బజార్లో. అంటే ఎవరైనా చెప్తారు. మన దగ్గర ఒక అట్టు తినేవాళ్ళు 6 అట్టు తిని వెళ్ళరు. కానీ అట్టు భలే స్మూత్ ఉందన్న, ఎక్కడ ఉండదు. గ్రాండ్ సత్యం అంటే ఒక బ్రాండ్ అది. ఒక అట్టు తింటే 6 అట్టు తినేళ్ళాలి. అది ప్రతి రాజకీయ నాయకుడు ఏడ కూర్చొని తినాలి. అది మనం హెచ్చులుగా చెప్పుకునేది కాదు. మేము వాడేది 100% కూడా బీపీటీ నూకలే. ఈ రోజు కూడా లోపల మూట చూస్తే కనబడుతుంది. మేము వాడడం అయ్యి నూకలు రూపాయి బియ్యం అనేది మేము పోయాం. మేము ఫస్ట్ నుండి కూడా అన్నేళ్ళ నుండి 50 ఏళ్ళ నుండి కూడా మేము నూకలే వాడుకుంటా వచ్చాం. రూపాయి పావులా కాడికాన్ని. నెక్స్ట్ దోశ వచ్చండి బడ్జెట్ ఫ్రెండ్లీ దోశ అండి. బడ్జెట్ ఫ్రెండ్లీ దోశ ఎందుకన్నానంటే 2 దోశలకు ఒక ఎగ్ కొడతారు. ఇది డబుల్ ఎగ్ దోశ అంటారు. ఇక్కడ వచ్చి చాలా మంది తీసుకుంటున్నారు. నాకు అర్థం కాలేదు, ఒక ఎగ్ 2 దోశల మీద ఎలా కొడతారని ఆఫ్ చేసి కొడుతున్నారు. భలే ఉంది, నాకు కొత్తగా అనిపించింది. ఫస్ట్ టైం చూస్తున్నా ఈ డబుల్ ఎగ్ దోశ అనగానే నేను ఒక్క దోశలో 2 ఎగ్స్ కొడతారేమో అనుకున్నా. కాదండి, 2 దోశల మీద ఒక్క ఎగ్గే కొడతారు. రీజనబుల్ కాస్ట్ అంటే 30 రూపీస్ తీసుకున్నారు 2 దోశలకి. చాలా తక్కువ కదా కాస్ట్ వచ్చి. అందరు ఇక్కడ ఇదే తీసుకున్నారు. భలే అనిపించింది. చాలా ఫ్రెండ్లీగా ఉంటుందండి ఇక్కడ తినడం కూడా. చాలా చుట్టుపక్కల జనాలు కూడా, చుట్టూ ఉండే వర్తకులు, వ్యాపారస్తులు, కూలీలు చాలామంది, అందరూ ధనిక పేదాన్ని లేకుండా అందరూ వచ్చి తింటున్నారండి. చాలా సింపుల్గా ఉంటుందండి దోశ. రోడ్డు పక్కనే ఉంటుంది. సిట్టింగ్ అవైలబిలిటీ ఉండకపోయినా కానీ రిసీవింగ్ బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా వస్తే ట్రై చేయండి, ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్. చాలామంది ఏళ్ళ తరబడి తిన్నోళ్ళే రివ్యూ ఇస్తున్నారండి ఇక్కడ. ఒక్కొక్కరు 20 ఏళ్ళ నుంచి తిన్నోళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ. చాలా బాగుందండి దోశ. మీరు ఎప్పుడు వచ్చిన ట్రై చేయండి. లాలాపేట, గుంటూరు అండి. చూడండి దోశ ఎంత సింపుల్గా ఉందంటే అంత సింపుల్గా ఉంటుంది. ప్లెయిన్ దోశ, మన పాతకాలం దోశలాగే ఉంది. ఎన్నిసార్లు చెప్పినా అది ఆ అట్మాస్ఫియర్ భలే అనిపిస్తుందండి. అతి తక్కువ కాస్ట్కి మంచి ఫుడ్ పెడుతున్నారండి వీళ్ళు. చాలా బాగుంటుందండి. ఈ ఎగ్ దోశకి ఎంత డిమాండ్ ఉంటుందని నేను అనుకోలేదు. జస్ట్ క్యాజువల్గా దోశలో ఎగ్ దోశ ఉంటుందేమో అనుకున్నా, కానీ ఈ దోశ అసలు ఎగ్కే ఒక హోటల్ ఉంటుందా, ఎగ్ దోశ మీద ఇంత డిమాండ్ హోటల్ ఉంటుందా అనుకోలేదు. చాలా ఫేమస్ దోశ పాయింట్ అండి. ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి వచ్చి. భలే ఉందండి న్యాచురల్గా. ఇక చూడండి ఎట్లా తీసేస్తున్నారు. ఈ చట్నీతో మళ్ళీ నేను టేస్ట్ చేశానండి ఒకసారి ఈ దోశ ఎలా ఉంటుందని. సేమ్ ఎగ్ దోశ లేండి యాజ్ టీజ్గా, కాకపోతే 2 దోశలు ఇచ్చారు ఒక ఎగ్తో. ఎలా ఉందని టేస్ట్ చేయడానికే తీసుకున్నా. అసలు సేమ్ యాజ్ టీజ్ అంతే ఉంది. ఇది ఒక టేస్ట్, ఇది ఇంకో టేస్ట్ లాగా ఉంది అంతే. చూడండి ఇతని రివ్యూ కూడా చాలా బాగా ఇచ్చారు. నమస్తే. నమస్తే. మీ పేరన్నా? నా పేరు రాము. అవునా, ఇక్కడ టిఫిన్ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు? ఇక్కడ చాలా నుంచి చేస్తాను. అవునా, ఏమేమి తింటారండి ఎక్కువ? 4 ఇడ్లీ, 2 అట్లు. ఏ అట్టు ఎక్కువ తింటారు? అన్ని తింటాను, అన్ని బాగానే ఉంటాయి. అన్నీ బాగుంటాయి. మీకు ఏది ఎక్కువ ఇష్టం ఇక్కడ? ఇక్కడ అందరూ గుడ్డట్టే తింటారు కాబట్టి ప్లెయిన్ అట్టు కూడా బాగానే ఉంటుంది. ప్లెయిన్ బాగుంటుంది, గుడ్డు కూడా బాగుంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు ఇక్కడే వస్తున్నారు. అవునా, ఏం చేస్తారండి మీ వర్క్? బైండింగ్ షాప్. బైండింగ్ షాప్. ఇక్కడ చుట్టుపక్కల లాలాపేట కార్మికులందరూ చాలా వరకు వచ్చి, వర్తకులు, వ్యాపారస్తులు అందరూ తింటారు. లాలాపేట అంటేనే మాస్ మసాలా. ఓకే అన్న, ఒకసారి చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఐజుమ్మోడు. ఏమేమి తిన్నారు? అవునా, ఇంకా అంతేనా? ఎన్నిసార్లు తిన్నారు ఇట్లా? రోజు వస్తానే ఉంటారా? అప్పుడప్పుడు వస్తారా? అవునా, రెగ్యులర్ గా వస్తూనే ఉంటారు. అంటే బాగుంది, చట్నీ బాగుంటది కాబట్టి అదే అదే. సరే అమ్మా.